మీరు పరిమితం అయ్యే పరిస్థితి ఉంది. ఇప్పటికైనా రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం మీరు ఇప్పటికైనా సహకరించాలని మేము కోరుతా ఉన్నాం. ఈ రోజు కూడా మీరు విషం కప్పుతా ఉన్నారు, అమరావతి ఒక బురద రాజ్యం, ఒక బురద మరి పట్టణం అని. ఈ రోజు రాష్ట్రానికి ఏకైక రాజధాని అమరావతిగా ఈ రోజు కేంద్రం దగ్గర నుంచి, రాజ్యసభ నుంచి, రాష్ట్రపతి దగ్గర ఆమోదం పొంది ఈ రోజు ప్రపంచంలోనే ఒక గుర్తింపు తీసుకొస్తున్నటువంటి రాజధాని మీద మీరు ఈ రోజు కూడా ఇంకా ఈ విధమైన విషపూరితమైన మాటలు మాట్లాడుతూ ఉన్నారంటే ఈ రాష్ట్రం మీద మీకు ఎంత అభివృద్ధి ఉంది, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలని మీరు ఏ విధంగా కోరుకుంటున్నారనేది ఇదే ఒక నిదర్శనం అనేది కూడా తెలియజేస్తా ఉన్నాం. అయ్యా ఈరోజు జోగి రమేష్ గారు కానివ్వండి, ఈరోజు పేర్నేని నాని గారు కానీ, మీరు మంత్రులు, జగన్మోహన్ రెడ్డి టీంలో ఎంతమంది మంత్రులు ఈరోజు మళ్ళీ ఈరోజు ఎంతమంది గెలిచారనేది మీరు విశ్లేషణ చేసుకోవాలి. ఈరోజు మీరు మాట్లాడే ప్రతి మాట ప్రతి పేదవాడు, ప్రతి రైతు, ప్రతి కార్మికుడు, ప్రతి కర్షకుడు వింటా ఉన్నారు. ఇప్పటికైనా మీరు బుద్ధి తెచ్చుకొని ఈ రోజు మీరు ఇంకా ఆ వైసీపీ మీ కళ్ళతో చూడటం కాదు, ఈ రోజు అభివృద్ధి కళ్ళతో మీరు చూస్తే ఈ రాష్ట్రం ఏం అభివృద్ధి చెందుతుంది, ఈ రాష్ట్రం మరి ఏ విధంగా ముందుకెళ్తుంది అనేది కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. నూజివేడ్ నియోజకవర్గంలో ఎన్ఎస్పీ నీరు రాలేదని చెరువులకు మాట్లాడుతూ ఉన్నారు. ఈ నూజివేడ్ నియోజకవర్గంలో మొట్టమొదటిసారిగా మరి ఏదైతే ఈ సంవత్సరం సుమారు 50 గ్రామాల్లో చెరువులు కళింగులు పోయినాయి. ఎన్ఎస్పీ నాగార్జున సాగర్ నీరు తీసుకొచ్చి 50 గ్రామాల్లో చెరువులు ఈరోజు కళింగులు పోయినాయి. అది మీకు కనపడట్లేదా మరి అని నాయకులు నేను కోరుతా ఉన్నాను. మీరు అంతేకాదు ఈ రోజు నూజివేడ్ నియోజకవర్గమే కాదు, దీంతో పాటు సుమారు 6 నియోజకవర్గాలకు అవసరమైనటువంటి పులిచెంతలు ఎత్తిపోతున్న పథకాన్ని నీరు గార్చి కనీసం అక్కడ 1 రూపాయి కూడా పని చేయకుండా ఈ రాష్ట్రాన్ని మీరు ఒక చింతలపూడి ఎత్తిపోతల కాలంని ఏ విధంగా నిర్వీర్యం చేశారో, అక్కడ ఉన్నటువంటి మెటీరియల్ దొంగలించారు, అక్కడ ఉన్నటువంటి ఇసుకను దొంగలించారు, అక్కడ ఉన్నటువంటి మరి మెటీరియల్ మొత్తాన్ని కూడా మీ వైసీపీ నాయకులు దోచుకున్నారే తప్ప ఎక్కడ కూడా చింతలపూడి పాలో కానివ్వండి, ఈరోజు పోలవరం ప్రాజెక్టు కానివ్వండి, అమరావతి కానివ్వండి, ఎక్కడా కూడా 1 రూపాయి అభివృద్ధి పని చేయకపోగా అక్కడ ఉన్న మెటీరియల్ కూడా దొంగలించినటువంటి ఏకైక నాయకులు ఈ గొడ్డల పార్టీ నాయకులు. ఈరోజు ఇప్పటికైనా మీరు జ్ఞానోదయం తెచ్చుకోండి. ఈ రాష్ట్ర ప్రజలు రాబోయే కాలంలో రేపు స్థానిక సంస్థల ఎన్నికలతో సహా మిమ్మల్ని సీపులతో కొట్టే టైము దగ్గరలోనే ఉంది. దయచేసి ఇప్పటికైనా రాష్ట్ర అభివృద్ధి చెందాలి. ఓ ప్రతిపక్ష నాయకుడిగా మీరు ఈరోజు కనీసం రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈరోజు ఢిల్లీలో మాట్లాడండి, రాష్ట్రానికి రాసిన నిధుల గురించి మాట్లాడండి. ఈరోజు మా పార్టీ ఎక్కడన్నా తప్పు చెప్తుంటే, మా పార్టీ ఎక్కడన్నా మరి ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే మీరు మాట్లాడితే తప్పులేదు. ఏదో ఈరోజు మీరు రైతాంగానికి 2019 నుంచి 2024 వరకు రైతులకు ఏం చేశారనేది మీరు విశ్లేషణ చేసి మీరు పేపర్ ద్వారా కూడా మీరు తెలియజేస్తే మేము దానికి కట్టుబడి ఉంటామనేది కూడా తెలియజేస్తా ఉన్నాం. రైతులకి స్థిరీకరణ ధరనిచ్చి ఏదైతే 12 పంటలకు గిట్టుబాటు ధరలు లేవు, ఆ గిట్టుబాటు ధరలకి మరి ఆ రేట్లు తగ్గినప్పుడు ఒక స్థిరీకరణ నిధి నుంచి తీసుకొచ్చి రైతులకు డబ్బులు కట్టినటువంటి ఏకైక ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. ఈ రోజు రైతును రాజు చేయాలని రైతు కోసం నిరంతరం పనిచేస్తున్నటువంటి ఏకైక ప్రభుత్వం మా కూటమి ప్రభుత్వం. ఈ రోజు మా అచ్చెన్నాయుడు గారు మరి వ్యవసాయ శాఖ మంత్రిగా వచ్చినాక ఆయన తీసుకున్నటువంటి వ్యవసాయం మీద విప్లవాత్మకమైన మార్పులు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో ఒక నెంబర్ 1 రాష్ట్రంగా వెళ్ళడానికి సిద్ధంగా ఉంది. అట్లాగే రైతన్నల కోసం ఈ రోజు ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సాగునీటి ప్రాజెక్టులన్నింటి కూడా ఒక క్యాలెండర్ రూపంలో తీసుకుని ఈ 2020 నాటికి ఏం పూర్తి చేస్తాం, 2028 నాటికి ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వనరులన్నింటినీ కూడా రైతులకి అనుసంధానం తీసుకురావాలి, ఉపయోగంలో తీసుకురావాలని ఈ ప్రభుత్వం ముందడిగేస్తా ఉంది. ఈ రోజు చూస్తా ఉన్నాం, మీరు ధాన్యం ఎక్కడ కొంటలేదంటున్నారు. ఈ రోజు ధాన్యం కొన్నటువంటి లోడ్ చేసుకోకపోయిన 24 గంటల్లో రైతు అకౌంట్లో మరి జమ చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం ఎక్కడన్నా ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో ఉందంటే ఈ ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం ప్రభుత్వం ఒకటేననేది కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజు లారీలు లేక, ఈ రోజు లోడింగ్లు ముఠాలు రాక, ఈ ఎండల్లో గత మరి కొన్ని ఇబ్బందులు అయితే ఉన్నాయి. ఆ ఇబ్బందులు మీరు ఫేస్ చేయకుండా ఏదో ధాన్యం కొనుగోలు చేయట్లేదు, మామిడికాయ కొనుగోలు చేయట్లేదు, మొక్కజొన్నలు కొనుగోలు చేయట్లేదు. ఈ రోజు మేము ఒకటే కోరుతా ఉన్నాం. మరి ఈ రోజు కాదు, మరి ఎప్పుడు కూడా రైతుల కోసం, రైతన్నల కోసం పాటుపడే ఏకైక ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. ఏదైతే ఈ రోజు వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి టీం అందరూ కూడా మీ నాయకుడు కూడా మీరు చెప్పండి, ఇప్పటికైనా అభివృద్ధిని కళ్ళతో చూడండి, అభివృద్ధి సహకరించండి, జరుగుతున్నటువంటి మంచి పనులను ప్రజలలో తీసుకెళ్ళండి, జరుగుతున్నటువంటి తప్పుని మీరు మాట్లాడి మేము దాన్ని హోందాగా స్వీకరిస్తాం. అంతే తప్ప ఇలాంటి గుండి సాకులు, ఇలాంటి మరి ఇక్కడ ఈ నూజివేడ్ నియోజకవర్గంలో మేము ఒకటే ఛాలెంజ్ చేస్తా ఉన్నాం.
నూజివేడు చరిత్ర పుట్టిన దగ్గర నుంచి ఈ రోజు శారద గారు 2 సంవత్సరాలు ఎన్ని అభివృద్ధి నిధులు తీసుకొచ్చారో